మీకు మొన్న ఒక స్టోరీ చెప్పిన కదా, ఏది ఆయన పేరు భూమయ్య ఏది భూమయ్య కిష్టయ్య గౌడ్లను చివరిసారిగా ఉరిదీసిరు మన ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో ఉరిదీసిరని చెప్పారు కదా. వాళ్ళ మనవడు వచ్చిండు, ఒకసారి ఆ భరత్ను పిలువు. వాళ్ళ పాపం ఆమె పేరు నాగమ్మ, హెల్త్ బాగాలేదంట, బాగాలేదు, అందుకే ఆమె రాలేదు. అంటే ఒకసారి ఈ కుటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈమెనే నాగమ్మ, ఈమెనే నాగమ్మ, భూమయ్య గారి సతీమణి ఈమె. ఆ రోజు భూస్వాములను తరిమి కొట్టి పేదవాళ్లకు భూములు పంచినటువంటి భూమయ్య ఎవరైతే ఉందో, భూమయ్య సతీమణి నాగమ్మ ఈమెనే. ఆ నాగమ్మ కొడుకు ఏం జరిగింది ఆ రోజు, నీకేమైనా చెప్పిందా మీ నాన్నమ్మ? ఆ రోజు అంటే లచ్చు పటేల్ అని అతన్ని గట్టిగా మాట్లాడు. లచ్చు పటేల్ అని చంపేసి గోండ నాయకపోవడం, ఇదే భూస్వాముల కింద ఇబ్బంది అంటే ప్రజలకు వాళ్ళకి చేయడంతో చంపేసి. ఏమన్నా చెప్పిందా మీ నాన్నమ్మ, అంటే మీ తాత చనిపోయిన విధానం మీద? చెప్పింది, అంటే జైలుకు సెంట్రల్ జైలు ఇక్కడికి వెళ్ళినా కూడా వరంగల్ జైలుకి వెళ్ళింది. అక్కడి నుంచి వెళ్ళినా కానీ ఎవరు ఎందుకు కనీసం ఉరిశిక్ష చేశారు కదా, కనీసం ఆయన జ్ఞాపకార్థం ఏదో ఒకటి ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు. ఆయన చనిపోయినప్పుడు కనీసం మా భర్త బట్టలన్నా ఇవ్వండి జ్ఞాపకార్థం అని చెప్తే అవి కూడా ఇవ్వలేదంట జైలు అధికారులు. సో అప్పటి పరిస్థితి అదొక వీరగాథ. ప్రస్తుతం పేదవాళ్లకు భూములు దక్కాలని చెప్పి ఆ రోజు పోరాటం చేసిన భూమయ్య కుటుంబం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏం లేదు సార్, ఓన్లీ నా పూజలు చేసుకుంటే ఉన్నట్టు, లేనట్టు అంతే. అచ్చా, మీరు అదే కార్యక్రమాలు చేసుకుంటూ కుల వృత్తి చేసుకుంటూ బ్రతకడం? ఓకే ఓకే. ఎలాంటి భూములు లేవు, ఎలాంటి. ఎప్పుడైనా మీ తాతగారి గురించి చర్చ జరిగిందా పెద్ద స్థాయిలో? జరిగింది, అంటే రెడ్డిస్ కానీ వెల్మోళ్ళు ఇలాంటి వాళ్ళు తాత అంటే మంచి చేస్తే వాళ్ళతో పెట్టుకోవద్దని కొంతమంది అన్నారు. కానీ ఓకే రైట్ భరత్, నువ్వు కూర్చోండి. ఈయనే భూమయ్య గారి మనవడు, ఈమె భూమయ్య గారి సతీమణి. ఆమె ఉన్నది, కాకపోతే ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేదంట, బాగాలేదు, అందుకోసమే రాలేదు. నాగమ్మ పేరు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.